భూకంపం సంభవించింది. లదాఖ్ రాజధాని లేహ్ ప్రాంతంలో భూప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తోంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదైంది. భూకంప కేంద్రం 171 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. ఇళ్ళు భవనాల నుంచి ప్రజలు బయటికి పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్ రీజియన్ అంతటా కూడా ఈ ప్రభావం చూపించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. జాగ్రత్తలు పాటించాలంటూ ప్రజలకు సూచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. 5.7 తీవ్రత నమోదైనట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి రేంజ్లోనే ఉందని చెప్పాలి. 3 వరకు 3.54 లోపు తీవ్రత కనుక నమోదైతే కొంత అత్యల్ప తీవ్రతగా మనం చూస్తూ ఉంటాం. కానీ 4 నుంచి 7 వరకు నమోదయ్యేటువంటి తీవ్రతను తీవ్రమైనటువంటి భూకంపంగానే మనం పరిగణిస్తూ ఉంటాం. దీని ప్రభావంతో చాలా ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి భూ ప్రకంపనలు సంభవించినట్లుగా తెలుస్తోంది. ఈ లేహ్ ఏరియా లదాఖ్ రీజన్లో ఈ భూకంపం సంభవించినట్లుగా తెలుస్తోంది. అయితే భూకంపం సర్ఫేస్ నుంచి చాలా లోతుగా ఉండడంతో ఆల్మోస్ట్ 171 కిలోమీటర్స్ లోతులో ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సహజంగా 20 లేదంటే 50 కిలోమీటర్ల లోతు వరకు భూకంపం కనుక కేంద్రం కనుక నమోదైనట్లయితే ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదృష్టవశాత్తు సుమారుగా 171 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉండడం వల్ల 5.7 తీవ్రతతో అక్కడ నమోదైనట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు ఏదైనా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగిందా అనే దానికి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే రాలేదు. అక్కడక్కడ కొన్ని ఇళ్ళు కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్ళు కొన్ని కూలిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే ఈ భూకంప తీవ్రత వల్ల కొద్దిపాటి ఈ కొండ చర్యలు కూడా కొన్ని విరిగి పడ్డట్లుగా సమాచారం అందుతుంది. కాకపోతే భారీ నష్టం దిశగా అయితే ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే మరొకసారి వచ్చే అవకాశం ఏమైనా ఉందా అనే కోణంలో ఇప్పుడు అధికారులు అక్కడ అంచనాలు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ రావాల్సి ఉంది. మీరు చూస్తున్నారు, ఒకసారి అక్కడ మ్యాప్స్లో మీరు చూడొచ్చు. లేహ్ ప్రాంతంలో ఈ ఘటన ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీనివల్ల అటు లదాఖ్ లేహ్ ప్రాంతంతో పాటుగా ఇటు జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో కూడా దీని తీవ్రత 5.7గా నమోదైనట్లుగా తెలుస్తోంది. అయితే కొండ ప్రాంతం అవడంతో ఒకవేళ మరొకసారి అసలు ఈ భూకంపానికి కారణం ఏంటి అనేది కూడా విచారిస్తున్నారు. మనందరికీ తెలిసిందే టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ కారణంగా ఇవి చోటు చేసుకుంటూ ఉంటాయి. అయితే భారీగా అతి బరువైనటువంటి కొండలు ఉండేటువంటి ప్రాంతంలో కానీ లేదంటే ఈ చిన్న ద్వీపాలు ఉండేటువంటి ప్రాంతాల్లో సహజంగా ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో ఒకవేళ కనుక ఇంతకు మించిన తీవ్రత నమోదైతే మాత్రం నష్టం భారీగా ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఎక్కడైనా ఏదైనా నష్టం జరిగిందా అనే కోణంలో ఇప్పుడు విచారణ అయితే అధికారులు చేస్తున్నారు. 5.7 తీవ్రత నమోదైంది. అయితే భూకంప కేంద్రం అత్యంత లోతులో ఉండడం వల్ల నష్టం తక్కువగా ఉందంటే అధికారులు చెప్తున్నట్లుగా తెలుస్తుంది. 171 కిలోమీటర్స్ డెప్త్లో ఉంది భూకంప కేంద్రం. దీనివల్ల నష్టం తక్కువగా ఉంది అంటే అధికారులు చెప్తున్నారు. ఒకవేళ కనుక ఇదే భూకంపం 50 కిలోమీటర్ల లోతులో కనుక సంభవించినట్లయితే దాని కేంద్రం ఉన్నట్లయితే తీవ్రత చాలా ఎక్కువగా ఉండేది. అప్రాక్సిమేట్లీ 7 to 8 తీవ్రత వరకు నమోదై ఉండేది. దానివల్ల అత్యంత భారీ నష్టం జరిగి ఉండేది అంటూ చెప్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ కొన్ని కొండ చర్యలు విరిగిపడడం, కొండల మీద ఉన్నటువంటి ఇళ్ళు కొన్ని కూలిపోయినట్లుగా తెలుస్తుంది, పాత కట్టడాలు కొన్ని, అలాగే ఈ రోడ్లకు కొన్ని బీటలు వారడం ఇలాంటివి చోటు చేసుకున్నాయి. అయితే 11:51 సమయంలో ఈరోజు ఉదయం ఈ భూకంపం సంభవించింది. వెంటనే ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బయటికి పరుగులు తీశారు. ఒక్కసారిగా భూ ప్రకంపనలు సంభవించడంతో 5.7 తీవ్రత అనేది ఖచ్చితంగా చాలా నోటీస్ చేయగలిగినటువంటి తీవ్రతే. కొంత నష్టాన్ని మిగిల్చేటువంటి తీవ్రత అనే మనం చెప్పుకోవాలి. 3 లేదా 4 లోపు అంత తీవ్రంగా నమోదయ్యే పరిస్థితి ఉండదు. కానీ 4 నుంచి 7 వరకు తీవ్రమైనట్లుగా 7కు పైన అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా మనం సహజంగా చూస్తూ ఉంటాం. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది. మరిన్ని భూకంపాలు ఏమైనా సంభవించే అవకాశం ఉందా, దీనికి ప్రధానంగా ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి, టెక్టానిక్ ప్లేట్స్ మూమెంట్స్ అనేది చాలా కామన్ రీజన్ అయినప్పటికీ ఇంకా మళ్ళీ ఏదైనా సంభవించే అవకాశం ఉందా అనే దానికి సంబంధించి కూడా అధికారులు ప్రజెంట్ రీసెర్చ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి డీటెయిల్స్ మేము అందిస్తూ ఉంటాం.